ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు గారు రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించినట్లేనా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగా అనిపిస్తుంది. సో రిటైర్మెంట్ అంటే పూర్తిగా ఆయన కుటుంబం తప్పుకోవడం కాదండి. సో ఆయన కుమారుడిని తెర మీదకి తీసుకొచ్చి ఆయన రంగం నుంచి తప్పుకొని ఉన్నారని మనకు అందుతున్న సమాచారం. అయితే మనకు తెలుసు ఆయన ఒకప్పట్లో చాలా పెద్ద మనిషిగా హుందాగా వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు, మంచిగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అంటే ఆయన 1980 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేకసార్లు మంత్రిగా చేశారు. ఈ మధ్య కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రిగా చేశారు. అయితే అప్పటికి ఇప్పటికీ ఆయనలో తేడా మనం గమనించవచ్చు. 2019 ఎన్నికల తర్వాత ఆయన అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్స్ గురించి, ఇతర వాళ్ళ గురించి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆల్రెడీ ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కూడా మంత్రిగా, ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళ తరంలో వీళ్ళు సక్సెస్ అయినట్టు, అంటే ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్ సక్సెస్ అయినట్టు వీళ్ళ పిల్లలు సక్సెస్ అవుతారా లేదా అన్నది చూడాలి.